న్యాయంగా నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల పక్షాన ఏది ఆశించకుండా మన కష్టాలని మనం కేవలం వాళ్ళకి ఒక పత్రికా ప్రకటన ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే దాన్ని విని దాన్ని చూసి ఈరోజు మనకి నేటికి 240 రోజులు అయిపోయింది. 8 నెలలు మనం దగ్గరికి వచ్చేసాం. ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా మనకు వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చి ఇప్పటికీ మనకి తెలియనటువంటి బాధల్ని మనం ఏ విధంగా మోసపోతున్నాము, ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నామని మీద నుంచి కాపలా కాచుకొని సలహాలు సూచిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి పాదాలను తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రాంతము ఉద్దాన ప్రాంతము నిజంగా పచ్చని అసలు పేరే ఉద్యానవనం ఉద్దానంలోన మంచిగా మనకి ఎవరైనా చెప్తే చెట్లు పాత్రలా అంటే ప్రభుత్వాలు కోట్లు లక్షలు ఖర్చు పెట్టి చెట్లు పాతి దాని నుండి మనకి ఆక్సిజన్ వస్తుంది, దాని నుంచి వాతావరణం మంచిగా ఉంటుందని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దానికి ఉదాహరణ మొన్నే మీకే గుర్తు చేస్తున్నాను. మన శాసనసభ్యురాలే శ్రీమతి శిరీష గారు ఆవిడే ఈ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతం పక్క పంచాయతీలు మొత్తం కలిపి ఒక్కొక్క ఊరెళ్ళి చెట్లు పాతి చెట్లు కాపాడండి, దాని నుండి మంచి ఆక్సిజన్ వస్తుందని చెప్తుంది. ఏమ్మా శిరీష గారు ఎప్పుడు కూడా మేము ఈ గత సంవత్సర కాలం ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు, కేవలం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది, ఏర్పడింది. ఎందుకంటే దానికి కారణము మా రైతుల మీద స్వచ్ఛందంగా మా సొంత ఆస్తుల పైన మా ప్రమేయం లేకుండా మనకు అడగకుండా మనం ప్రజల చేత మీరు ఎలా ఎన్నుకోబడ్డారో మేము మా గ్రామాల్లోన ఓట్లేసి గెలిపించడం మా ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచులు ఉన్నారు కదా ఎదురుగా మన ఎదురు అసలు ఎన్నుకున్నటువంటి స్థానిక సర్పంచుల ప్రమేయం కూడా లేకుండా మీకేం హక్కు ఉంది? మీకు ఎలాంటి హక్కు ఉందో అదే హక్కు ఈ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారికి ఉంటుంది. రాజ్యాంగం మీకోటి నాకోటి ఎవరికి రాదు, అందరికీ సమాన హక్కులు రాసి ఉంటుంది. మన అలాంటి స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా మనము చూస్తుండగానే మిషనరీలు పంపించేసి మన భూములు కొలతలకు వచ్చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మీ తోటకు వస్తే మీరు ఒప్పుకుంటారా? మీ తోటలో పెట్టెలు పెట్టుకుని మీరు ఒప్పుకుంటారా? మరి అలాంటి మన తోట మీద ఎవరు అధికారులు ఎవరు? వాళ్ళు ఏదో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఒక సంస్థ, వాళ్ళు వచ్చి మన భూమి మీదకి వస్తే మనం ఆడుకుంటామా? కనీసం ఆ ఇంటికి జ్ఞానం కూడా లేకుండా కనీసం ఒక మీటింగ్ పెట్టి అసలు ఎయిర్పోర్ట్ వస్తే ఏమొస్తుందో కూడా చెప్పకుండా నిజంగా మన మీద ఈరోజు ఎంత దారుణమైన సంఘటనలు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఈరోజు చాలా మంది అనుకుంటారు మన భూమి పోయిన 1300 ఎకరాల భూమి వస్తే బాధపడతారు, మనకేం పోయిన పక్కన చూస్తున్నారేమో. కొంతమంది సపోర్టర్స్ గారు మాట్లాడిన వాళ్ళకి మీరు కూడా చెప్పండి, మేము నా గొంతు సర్పంచ్ గారి గొంతు అధ్యక్షుల గారి గొంతు శర్మ గారి గొంతు ఇవి సరిపోవు, మీరే ఎదుర్కోండి. ఎందుకు ఎదుర్కోమంటున్నాను? ఈరోజు 1300 ఎకరాల్లోన 900 ఎకరాల భూము మన పేర్ల మీద ఉన్నటువంటి భూము. ఈ భూమి కానీ వాళ్ళు కొనేస్తే దానికి ఆనుకుని ఉన్నటువంటి కొండలు మీరు చూడండి. మీకు రట్టికొండ, మా సరిహద్దుకి రట్టికొండ కేవలం 1 కిలోమీటర్ దూరమే. ఇక్కడ బిడిన దగ్గర సరిహద్దుకి జంతికొండ కేవలం 1 కిలోమీటర్ దూరమే. అక్కడ బోర్లకొండ ఉంది, అసలు తెలంగాణ వల్ల నేరుగా ఆ కొండ దగ్గరే ఆ కొండ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చీపురుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా దీని మీద ఎంతమంది బ్రతుకుతున్నారు? వీళ్ళందరూ ఎవరు? మన రైతులు కాదా? మన స్నేహితులు, మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు కాదా? అంటే అక్కడ 900 మంది కాదు, 900 మందితో పాటు ఫ్రీగా ఈ గవర్నమెంట్కి సుమారు 3000-4000 ఎకరాల భూమి దొరుకుతుంది. అంటే ఒకటి కొంటే 3 ఫ్రీ అన్నట్టు ఈ 900 ఎకరాలు కొనేస్తే మిగతా 4 కొండల యొక్క 4000 ఎకరాల భూమి తీసుకొని వెళ్ళిపోతారని మీరు ప్రజల్లో చెప్పండి. వాళ్ళు కూడా అందుకే చాలా మంది మాట్లాడిన ప్రతి ఒక్క మాట, ఎంతమంది అయితే మాట్లాడారు, ఈ ప్రతి ఒక్క మాట మనకి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క సలహాలు సూచనలు అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చారు, వాళ్ళు గుర్తు చేశారు. వాళ్ళ యొక్క ఆలోచనని మళ్ళీ మేకినప్పుడు మరొకసారి నాకు ఆత్మ ద్వారా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం వాళ్ళని ప్రజలను కానీ మోటివేషన్ చేసి ఈరోజు 1,00,000 సంతకాలన్న ఈ సమస్య పక్క నియోజకవర్గం కాదు, ఈ సమస్య ఆ పక్క నియోజక మండలంతో కాదు, మన ఊర్లో మనకు జరుగుతున్న సమస్య కాబట్టి మనమే ముందు వచ్చి ఈ 1,00,000 సంతకాల శాఖను ఏదైతే మనం కొనసాగిస్తున్నామో ఆ సంతకాల శాఖలో భాగంగా మన ప్రజలకు చైతన్యం చేస్తే ఆ పక్క గ్రామాలు ఈ 4 కొండల మీద ఆధారపడి అందరూ కూడా మనకు సంతకాలు పెట్టి ఇక్కడ వద్దు అని మనతో కూడా వాళ్ళు ముందు కలుస్తుందని మీకు నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఏదేమైనప్పుడు కూడా ఒరిజినల్ గా మీకు ఈ మధ్యకాలం వచ్చినట్టు విమర్శలు చెప్తాను. మనము పేపర్లోనా ప్రకటనలో